కత్తులు కట్టాలకి పర్మిషన్ ఇవ్వాలా ఇచ్చిన 5 ఓటు అది ఇప్పుడు వాడేశారు, వేసేసారు అవుట్. సో పోస్టల్ బ్యాలెట్ కూడా అట్లాగే జరిగిందా? అందుకే లేడుపు నిజమేనా? అదే అసలు ఆ విషయంలో నిజంగా 80% గుద్దవాళ్ళు పడేశారు. అందుకే కుర్రో ముర్రో నేడుపు. ఎవరు గుద్దారు? టీడీపీ వాళ్ళు గుద్దుకున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళే వచ్చి ఎలా గుర్తుకుంటారు? అర్థం లేకుండా మాట్లాడతారు సీనియర్ జర్నలిస్టులు, అలా మాట్లాడకూడదు. అది ఎంప్లాయీస్ బాధ్యత గల ఉద్యోగులు ఓట్లు టీడీపీ వాళ్ళు ఎలా గుర్తుకుంటారు? కాదు, ఉద్యోగులు అన్న వాళ్ళు నిజంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారా? వాళ్ళు ఏమన్నా పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంత రాద్ధాంతం ఎందుకు జరిగింది? అటు లేదు కూటమికి వేశారని చెప్పి వాళ్ళు, లేదు మా వైపు వేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు 5.5 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వేశారు అని వాళ్ళు అనుకుంటే కాదు సార్, ఈ ఓట్లు ఎన్వాలిడ్ చేయాలి, ఈ ఓట్లు ఎవడైనా ఒక పొలిటికల్ పార్టీ ఓట్లు ఇన్వైట్ చేయాలి అని అడిగాడంటే అసలు వాళ్ళు ఏమనుకోవాలి? ఈ అమ్మ వీళ్ళు 5 ఏళ్ళు ఎలా ఉన్నిచ్చారా ప్రభుత్వంలో అని సిగ్గుపడుతున్నారు. గతంలో ఓట్లు వేసిన జనం చీ అనుకుంటున్నారు. ఓట్లు ఇన్వాలిడ్ చేయమని అడుగుతాడేంటి వీడు? ఇదే పొలిటికల్ పార్టీ ఓట్లు ఇన్వాలిడ్ చేయమని అడుగుతాడేంటి సదాసి? అంటే అనుకున్న విధంగా జరగలేదని చెప్పి వాళ్ళ భావన అయ్యుండొచ్చు కదా. దాంట్లో వీడికి వేసడం, వీడికి ఓట్లు వేసినవి వ్యాలిడ్, వీడికి ఓట్లు లేకపోతే ఇన్వాలిడా? రేపొద్దు 70% ఇన్వాలిడ్, నాకు వచ్చిన 30% వ్యాలిడ్, నాకు 100% ఓట్లు వచ్చినాయి అంటాడా? సో ప్రజలకి అర్థమైపోయింది, ఇంకెళ్ళారా బాబు అని చెప్పారు. సో ఇక మేనిఫెస్టోల గురించి ఒక్కసారి మాట్లాడదాం సార్. గతంలో మేనిఫెస్టో అమలు చేయని చరిత్ర చంద్రబాబు గారిది. ఈసారి మేము మేనిఫెస్టో కూడా అమలు చేసి చూపిస్తాం అని చెప్పి మనం మాట్లాడారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోకి ఆ మేనిఫెస్టోని పక్కన పెట్టి, ఈ మేనిఫెస్టో 4 రోజుల తర్వాత కనిపించదు, ఈ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది, దీంట్లో ఉన్నట్టుగా మేము అమలు చేసాం, చేసి చూపిస్తామని చెప్పని అంటున్నారు. సో నిజంగా ఈ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మేనిఫెస్టో తీసుకురాలా, వచ్చింది కదండి. వాళ్ళు దాదాపుగా ఇంకా మిగతా ఏం చేయబోతున్నాం, ఎట్లా ఇవ్వబోతున్నాం అనే దాని మీద కొనసాగింపు ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద పాత దాంట్లోంచి 1-2 తీసేశారు అంతే. ఆ మద్యపాన నిషేధం అన్నదాన్ని తీసేశారు. అడగను అన్నాడు కదా, అవును, నిషేధించకపోతే అది తీసేసాడు. సిపిఎస్ రద్దన్నా చెప్పాడు, అది తీసేసాడు. హ్యాండ్సప్ అన్న తర్వాత తీసేసాడు. ఇంకేముంది, ఆ పాత కంటిన్యూ చేస్తా అని చెప్పాడు. ఓకే, ఆసరాలు గీసరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అయ్యే కంటిన్యూ చేస్తాను, పథకాలు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పాను అన్నాడు. ఉన్నాయి కంటిన్యూ చేస్తాను అన్నాడు తప్ప కొత్త ఏం లేవు. 1-2 తీసేసాడు అంతే. టీడీపీ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో, టీడీపీ జనసేన మేనిఫెస్టో, అది బీజేపీ లేదు దాంట్లో. ఆ మేనిఫెస్టో మీద బీజేపీ ఉండదు, అవసరం లేదు. వాళ్ళకుంటే 7 సీట్లకి 6 సీట్లకి పెద్ద మేనిఫెస్టోలో వాళ్ళ అవసరం ఉంది. అదేంటి, వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కదా. అయితే వాళ్ళు మాకు సంబంధం లేదు. నియోజకవర్గాల్లో అవునండి, బీజేపీ ఏమని చెప్పింది ఈ మేనిఫెస్టో? ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ. అయితే ఆ మేనిఫెస్టో మాకు సంబంధం లేదని బీజేపీ చెప్పారా లేదా? మరి ఇంకెందుకు సోది? చెప్పారు కదా. వాళ్ళని ఎందుకు కలుపుకుని వెళ్ళలేకపోయింది? ఇంతకు అవసరం అని అంటున్నా నేను. అవసరం ఏంటి? కలిసి పోటీ చేసినప్పుడు కూటమి తర్వాత ముగ్గురు ఉండకుండా ఆ జ్ఞానం నీకు రాకు కాదా? భారతీయ జనతా పార్టీకి ఉండాలి. మనకేంటి సంబంధం? ఇది మీదే అన్నారు. ఎస్, యూ హావ్ యాక్సెప్టెడ్. వాట్స్ రాంగ్? బాధ్యత మాదే. ఏమైంది? ఈ మేనిఫెస్టోనే ఏమండి మీరు కూడా ఒప్పుకోవాలండి ప్లీజ్ అనాలా? అవసరం ఉంది. ఎస్, లేదు. ఈ మేనిఫెస్టోని ఎన్నాళ్ళు వెబ్సైట్లో ఉంచుతారు? ఈ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీలు సూపర్ 6లు. ఆ సూపర్ 6ని జనం చాలా నమ్మారు. చాలా మంది దాని మీద 4,000 పెన్షన్ అనగానే ఇవాళే 4,000 పెన్షన్ ఇస్తారనగానే, కానీ రాష్ట్రం మీద పడే ఆర్థిక భారానికి సంబంధించి ఎవరు కూడా ఆలోచించలేదని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడారు. కొంతమంది వైసీపీ మేధావులు మాట్లాడారు. వాళ్ళు వెయిట్ చేసి చూడండి. ముందు నుంచి నువ్వు చెయ్యి ఏంటండి ఎదవేడుపులు?
మేము నిజంగా ఒకవేళ చేయలేదు అనుకోండి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నుంచి ఏడుస్తారేంటి సికింద్రాబాద్లో? ఎందుకు ఏడుపు? మేము చేస్తాం. ఏ రకంగా అమలు చేస్తాం? మాకు అమలు చేసే సామర్థ్యం గల నాయకుడు ఉన్నాడు. కాదు సార్, మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి ఉన్నారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చి అది అమలు చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే దానికి మీరు కూడా అసలు కరెక్టే అని అన్నారు. తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి అమలు చేయింది ఏది లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండానే ఆయన హామీలు ఇవ్వటమే 1-10 సార్లు ఆలోచించి అతి పొదుపుగా బాబు గారు హామీలు ఇస్తాడు. అవును, ఇచ్చిన తర్వాత అమలు చేయకపోవటం అనేది ఉండదు. ఎవరిని చాలా ఎక్కువ చేస్తాడు ఆయన. బోల్ చేశాడు ఆయన లాస్ట్ టైం. ఈయనేదో ఇంకేదో చేస్తారని చెప్పి మభ్యపెట్టి, కాకపోతే ఆయనకేమో ఆయన అప్పటికి చేసిందని పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకి తెలీదు. ఇప్పుడు అదే మాట అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము కూడా అభివృద్ధి చేసాం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం. ఏం చేసుకోలేదు, రాష్ట్రీయ ఎంత బిల్లు ఇచ్చాడు అటు చూసుకుంటే తెలుస్తుంది ఎంత పబ్లిసిటీ చేశాడు. అలా అని కాదు కదా, ఇప్పుడు వాటర్ రేవులు తీసుకొచ్చామని అంటున్నారు, నిర్మాణం జరిగింది. వాటర్ రేవులు ఉన్న వాటర్ రేవులు అదానికి అమ్మేశాడు. ఉన్న వాటర్ రేవులు అదానికి అమ్మేశాడు. ఏం తీసుకొచ్చాడు? మచిలీపట్నం రేవు నా చిన్నప్పటి నుంచి ఉంది ప్రపోజల్. దుగ్గరాజపట్నం కూడా ఉంది. ఏముంది?